అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్లో ఉందని కమెంట్స్ని కాదు అని మీరు చాలా స్మైల్ ఇస్తూ చాలా హ్యాపీగా చాలా బిందాస్గా ఉన్నారు. ఎందుకు ఎంపీ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ ఖచ్చితమా? ఒకటండి, రాజకీయాల్లో గెలుపులు ఓటములు అనేటివి ఉండవు, కొంత ఎత్తుపల్లాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మేము కేసీఆర్ గారితో అంటే అప్పుడు మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంటే వెన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిబిఐట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండి తెలంగాణ స్టేషన్లో యాడ్ అయ్యాం. అలా పిహెచ్డి వరకు కంప్లీట్ చేసాం. అప్పుడు 2001లో అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ నుండి మొదలు పెడితే తర్వాత కేసీఆర్ గారు సిద్దిపేటలో రాజీనామా చేయడం, ఆ తర్వాత మళ్ళీ 2004లో గెలవడం, సెంట్రల్ మినిస్ట్రీ చేయడం, దానికి రాజీనామా చేయడం, 2006లో రాజీనామా చేయడం, మళ్ళీ గెలవడం, 2008లో రాజీనామా చేయడం, కొన్ని ఎమ్మెల్యేలు కోల్పోవడం, అలా ప్రతి ఒక్కటి చూస్తూ వచ్చాం. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎవరెన్ని చెప్పినా అంతిమంగా మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి ఓటములు గెలుపులు అనేటివి ఏముండే. మేము తెలంగాణ ప్రజల మనసును గెలుచుకున్నాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా తప్పకుండా మేము ఒక అంటే అప్రాక్సిమేట్గా 36%, ఒక 1-2% మాత్రమే డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మాకు పెద్ద అదేం కాదు. మేము 39 సీట్లు గెలుచుకున్నాం. ఒకటి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలుగా ఉన్న వాటిని రైట్స్ కింద కేసీఆర్ గారు కన్వర్ట్ చేశారు. గతంలో ఫర్ ఇన్స్టాన్స్ జస్ట్ లైక్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైతు బంధు దేశం మొత్తంలో ఎక్కడ లేదు, కానీ రైతు బంధు పెట్టడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకొక గొప్ప విషయం ఏం చేశారంటే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీని పేరు మార్చకుండా అదేవిధంగా కొనసాగించారు. ఎక్కడ కూడా ఇప్పుడు రైతు బంధు పేరును చేంజ్ చేసినట్టు లేకపోతే ఇంకేదో పేరును చేంజ్ చేసినట్టు ఎక్కడ పేర్లు చేంజ్ చేయలేదు. 108 ఉండే 108గానే కంటిన్యూ చేశారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కదా, దాని పేర్లు మార్చాలి, ఆ పేర్లతో ఏదో సాధించాలన్నటువంటి అంటే ఆ సంకుచిత బుద్ధి కేసీఆర్ గారి దగ్గర లేకుండే. కాబట్టి కేసీఆర్ గారు నేను ఎంతసేపు ప్రజలకు సేవ చేయడానికే కంకణబద్దునే ఉన్నా అని చెప్పేసి ఆయన మొత్తం కూడా అదేవిధంగా ముందుకు పోవడం జరిగింది. తప్పకుండా అద్భుతంగా ఒక 10 సంవత్సరాలు తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించారు. మళ్ళీ మీరు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బంధు లాంటి ఒక సంక్షేమ పథకం లేదని చెప్తున్నారు. మరి ఇంత మంచి పథకం ఉన్నప్పుడు, ప్రపంచంలో లేనిది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు మీకు ప్లస్ కాలేదు? ఎందుకు తెచ్చిపెట్టలేకపోయింది? మేము ఒకటే చెప్తున్నాం, గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ అంటే అప్పటికి పవర్ లేదు, రైతులు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఆయన 10 సంవత్సరాలు 2 టైమ్స్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఒకసారి తెలంగాణ తెచ్చిన నాయకునిగా, ఇంకోసారి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకునిగా. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వివిధ పథకాలను అంటే అమలు కాని హామీలను ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే 40 లక్షల హౌస్ హోల్డ్ యూనిట్స్కి మాత్రమే మేము ఏదో గ్యాస్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకటి మాత్రం నిజమండి, ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ అన్నారో గతంలో కూడా యూపీఏ ప్రభుత్వంలో అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మీ సబ్సిడీ అంతా కూడా మీ అకౌంట్లోకి వస్తుంది, మీరు ఫుల్ ఛార్జ్ పే చేసి మీరు సిలిండర్ తీసుకోవాలంటే ఆ రోజు తీసుకున్నారు, మళ్ళీ రాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి డబ్బులు పడే అంటారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే రైతు బంధు వేస్తా అన్నారో ఆ రైతు బంధుని 5 సార్లు డేట్లు చేంజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. రేపు పొద్దున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు హామీలు నిలబెట్టుకుంటుందో చూద్దామండి. కాబట్టి మేము కూడా